ఎవరు మిమ్మల్ని ఓటు అడుగుతున్నారో ఖచ్చితంగా ప్రశ్నించండి. అడగండి వచ్చే 5 సంవత్సరాల్లో నా పిల్లల చదువు కోసం ఏం చేస్తారని. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. నాకు ఉద్యోగం ఇవ్వడం కోసం ఏం చేస్తారు? రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ITI, డిప్లొమో, పాలిటెక్నిక్, ITI అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్ లేక తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. 5 సంవత్సరాల వరకు నా దేశం ముందుకెళ్లడానికి ఏం చేస్తారని అడగండి. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. ఇక 4 పోర్టులు కడతా ఉన్నాం, 4 పోర్టులు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ దేశపు హెల్త్ సర్వీసెస్ సిస్టమ్ బాగుపడడానికి ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. పేద రైతులకు సహాయం చేయడానికి వ్యవసాయ రంగం ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా.